మీ 15,00,000 సాలరీ నుంచి గవర్నమెంట్ డైరెక్ట్ గా 75,000 స్టాండర్డ్ డిడక్షన్స్ కింద తీసేస్తుంది. అంటే ఆ 75,000 రూపీస్ మీ సంపాదనని కన్సిడర్ చేయదు. అలా ఈ 15,00,000 నుంచి 75,000 తీసేస్తే మీ సాలరీ 14,25,000 అన్నట్టు. సో ఈ 14,25,000 12,00,000 కంటే ఎక్కువగా ఉంది కనుక మీరు ఈ స్లాబ్ రేట్స్ లో పడతారు అన్నట్టు. సో ఇప్పుడు మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ముందుగా స్లాబ్ రేట్స్ లో ఫస్ట్ స్లాబ్ 0 to 4 lakhs 0% ట్యాక్స్ కనుక ఈ 12,25,000 ఫస్ట్ 4 lakhs మీద ట్యాక్స్ ఉండదు. సో ఆ ఫస్ట్ 4 lakhs తీసేద్దాం. ఇంకా 10,25,000 ఉంటాయి. సో ఈ 10,25,000 సెకండ్ స్లాబ్ వస్తుంది. ఈ స్లాబ్ లో మనకు 5% ట్యాక్స్ ఉంటుంది. సో ఈ సెకండ్ 4 lakhs మీద 5% అంటే 20,000 ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో 20,000 ఇక్కడ వేసుకుందాం. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది కనుక ఈ 10 lakhs నుంచి 4 lakhs తీసేస్తే మిగిలింది 6,25,000. దీని మీద థర్డ్ స్లాబ్ రేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో థర్డ్ స్లాబ్ రేట్ ఎంత చూడండి, 8 lakhs to 12 lakhs. అంటే ఇంకొక 4 lakhs మీద 10%. సో 4 lakhs మీద 10% అంటే 40,000. ఇప్పుడు ఈ 6,25,000 నుంచి మనం 4 lakhs ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాం కనుక ఆ 4 lakhs కూడా డిడక్ట్ చేద్దాం. ఇంకెంత మిగిలింది 2,25,000. అండ్ ఈ 2,25,000 మీద మనకు ఫోర్త్ స్లాబ్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. అంటే 15%. ఈ 2,25,000 మీద 15% ఎంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే అది ఎగ్జాక్ట్ గా 3,37,050 రూపీస్ చూపిస్తుంది. సో ఇక్కడితో మీ టాక్సబుల్ ఇన్కమ్ అయిపోయింది.